నమస్తే. సో, ఫిజియోథెరపిస్ట్ మనతో పాటున్నారు సూర్యసాయి అఖిల్. ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఇందులో అసలు ఫిజియోథెరపీ వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి అనేది మనకు వివరిస్తారు ఆయన. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ఫిజియోథెరపీలో నడుము నొప్పికి థెరపీ తీసుకుంటే మంచిదే అంటారా? అంటే నడుము నొప్పిలో చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు మనం నడుము నొప్పి తీసుకున్నప్పుడు నడుము నొప్పిలో ఇప్పుడు డివైడ్ చేసుకోవాలి. డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే క్రానిక్ స్టేజ్ అండి. అంటే మీకు ఈరోజు నడుము నొప్పి స్టార్ట్ అయ్యి రేపు డిస్క్ బల్జ్ రాదు. అన్లెస్ అంటే ఇట్ షుడ్ బి ఏ ట్రామా. ట్రామా అంటే ఏదైనా ఇంజరీ అయ్యి ఉండాలి. అంటే బండి మీద వెళ్తున్నారు, ఏదైనా పెద్ద గుంతలోకి నడుము ఇట్లా పడ్డది సడన్గా, బండి పోయిందో లేకపోతే మీరు కింద పడినప్పుడు ఒక్కసారిగా దాని మీద ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ ఏదైతే పడుతుందో అది ట్రామా. అలాంటి ట్రామా కానీ ఏదైనా తగలడం కానీ నడుముకి ఇవన్నీ జరిగినప్పుడు ఇంజురీ కాకుండా అంటే మీకు ఈ రోజు పట్టుకొని రేపటి డిస్క్ బల్జ్ అనేది అవ్వదు. ఈ రోజు మీకు పెయిన్ మొదలుకొని ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో కంటిన్యూగా పెయిన్ వస్తుంది కానీ గ్రాడ్యువల్గా పెయిన్ పెరుగుతుంది. దాని అర్థం ఏంటిది అంటే అది మీకు డిస్క్ బల్జ్ దారి తీసే అవకాశం ఉంది. ఇది ఒక రకం అండి. రెండవది వచ్చి అదర్ దెన్ డిస్క్ బల్జ్ మజిల్స్ యొక్క స్పాజం. అంటే మీరు రాత్రి పడుకున్నారు, పొద్దున్న లేచినప్పుడు కొంతమంది నడుము పట్టేస్తూ ఉంటుంది. అదేంటిదంటే మజిల్ క్రాంప్స్ మాట. అంటే మజిల్ పుల్ అవ్వడం నడుములో. అంటే నడుములో అవ్వడం కాదు, ఎక్కడన్నా అవుతుంది. కానీ బ్యాక్ పెయిన్ ఇది ఒక రకం. ఇప్పుడు నైట్ అంతా బాగానే ఉంది సార్, నాకు పొద్దున్న లేచేటప్పటికి నడుము పట్టేసింది, నిన్నటిదాకా బాగానే ఉన్నాను, ఈరోజు మార్నింగ్ లేక నడుము పట్టేసింది. ఇది వచ్చి మజిల్ క్రాంప్ అండి. క్రాంప్ వచ్చి 48 అవర్స్ నుంచి 1 వీక్ 2 వీక్స్ కొంతమందికి 4 వీక్స్ దాకా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి క్రాంప్స్ అనేవి. ఇవి పోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. 24 అవర్స్లో 48 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. లేదు అంటే 1 వీక్ లేదా 3 వీక్స్ 4 వీక్స్ అట్లా 4 వీక్స్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్గా తగ్గుతుంది ఇది క్రాంప్స్ అయితే. ఇంకొన్ని ఏంటిదంటే మనం తీసుకునే వర్క్ లోడ్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇలా కూర్చొని ఉన్నాను, నేను ఇప్పుడు ఇలాగ ఎంతసేపు కూర్చోగలుగుతాను? ఒక 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ ఫైన్. నేను 4-5 అవర్స్ కూర్చున్నాను అనుకోండి, నా బ్యాక్ అంతా స్టిఫ్ అయిపోతుంది. ఆ స్టిఫ్నెస్ వల్ల వచ్చే పెయిన్ లేదా స్ట్రెయిన్ అంటే నేను దాన్ని ఒత్తిడికి గురి చేస్తున్నాను. ఇలా ఒత్తిడికి గురి చేయడం వల్ల వచ్చే పెయిన్ ఒకటి ఉంటుంది, అదొక రకం. లేదు మీరు ఏదైనా బరువు పనులు చేస్తారు ఇంట్లో, ముఖ్యంగా మదర్స్ తీసుకుంటే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, వంగి తుడవడము, వంగి బరువులు ఎత్తడము, ఇలా వంగి చేసే పనులు ఏవైతే ఉంటాయో దానివల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. సో ఇన్ని రకాలు ఉంటాయండి బ్యాక్ పెయిన్స్లో. ఒక్కొక్క బ్యాక్ ఇష్యూకి ఒక్కొక్కలా ట్రీట్ చేస్తాం అన్నమాట. మన దగ్గర ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే ఎలక్ట్రోథెరపీ ఉంది, ఎలక్ట్రోథెరపీతో పాటు మాన్యువల్ థెరపీ ఉంది. మాన్యువల్ థెరపీతో పాటు కూడా కాంబినేషన్ ఆఫ్ హీట్ అండ్ కోల్డ్ థెరపీ అంటాం, క్రయోథెరపీ అండ్ హాట్ థెరపీ అని ఉంటుంది, అదొకటి. సో ఇట్ డిపెండ్స్ అసలు అక్కడ ప్రాబ్లం ఏంటి. ఇంకా కొంచెం క్రానిక్ స్టేజ్ ఉన్నప్పుడు కొంచెం ట్రాక్షన్ ఇచ్చి డిస్క్ బల్స్ ఉంటే ఏమన్నా రిలీజ్ చేస్తూ దానికి రిలీఫ్ ఇస్తూ అలా కూడా చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. అదే అంటున్నాను, కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు చెప్పిన ఈ థెరపీలు కోల్డ్ థెరపీ, మాన్యువల్ థెరపీ అండ్ సమ్ ఇంకో థెరపీ చెప్పారు కదా, ఈ థెరపీల్లో అంటే ఒక్కొక్కటి అంటే ఎలా ఉంటుంది థెరపీ, మీరు ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ క్రాంప్ మీకు పట్టుకుంది, క్రాంప్ పట్టుకొని మీరు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గర ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ అని చెప్పాను. దాంట్లో SWD, IFT, అల్ట్రాసౌండ్ ఇలాగా నెంబర్ ఆఫ్ మెషినరీస్ ఉంటాయి. ఇప్పుడు IFT పెట్టి ఆ క్రాంప్ని రిలీజ్ చేయొచ్చు. రిలీజ్ చేసినప్పుడు మీకు ఫీల్ అవుతారు, మీరే డిఫరెన్స్ ఫీల్ అవుతారు. ఫస్ట్ సెషన్ ఇట్ సెల్ఫ్ యూ విల్ ఫీల్ సమ్ డిఫరెన్స్, నాకు కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నాను అని. సో 2-3 డేస్లో మీకు చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది అది. నేను ఇందాక చెప్పిన టైం ఫ్రేమ్ అంతా కూడా వితౌట్ ఎనీ థెరపీ. ఇప్పుడు థెరపీ చేయించుకున్నప్పుడు ఏమవుతుంది, మీరు త్వరగా రికవర్ అవుతారు. అంటే ఒక వారం రోజులు 2 వారాల దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మంత్కి తగ్గాల్సిన పెయిన్ 15 డేస్కి 10 డేస్కి తగ్గిపోతుంది. ఒక 1 వీక్ సఫర్ అయ్యే మీరు 3-4 డేస్ సఫర్ అయితే సరిపోతుంది. సో ఇది ఏంటిదంటే టైం ఫ్రేమ్ తగ్గించి మిమ్మల్ని రికవరీ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఫిజియోథెరపీ. అండ్ ఇప్పుడు ఆపరేషన్స్ అయిన వాళ్ళు కూడా చాలా మందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది అంటారు, వాళ్ళకి ఎలాంటి థెరపీ ఇస్తుంటారు? ఎగ్జాంపుల్ చెప్తాను మీకు దానిది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేషన్ జరిగింది, బెడ్ రిడన్ ఉన్నారు పేషెంట్. బెడ్ రిడన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మజిల్స్ అన్ని రిలాక్స్ మోడ్లో ఉంటాయి, ఎలాంటి యాక్టివిటీ ఉండదు.
ఎప్పుడైతే మజిల్స్లో ఎలాంటి యాక్టివిటీ ఉండదో అప్పుడు మజిల్ వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వీక్నెస్ నుంచి రికవరీ చేయాలి అంటే దానికి స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. సో స్ట్రెంథనింగ్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. అంటే ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వీళ్ళతోటి చేయించాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయించాలి, అది మళ్ళీ అయిన ఆపరేషన్ బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నడుములో ఆపరేషన్ జరిగితే ఒకలా ఉంటుంది, పైన భాగం చేస్తే ఒకలా ఉంటుంది, మెడ భాగంలో చేస్తే ఒకలా ఉంటుంది, అసలు నడుముకి ఏమీ కాలేదు, ఈ పొట్ట భాగంలోనో లేకపోతే ఈ వేరే భాగంలోనో ఆపరేషన్ జరిగింది దానికి ఒకలా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటిదంటే గ్రూప్ ఉంటుందండి, మల్టిపుల్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఎవ్రీ టైమ్ వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీ టు ఏ పేషెంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రెగ్నెన్సీ సర్జరీ అయ్యింది అనుకోండి, అప్పుడు ఎలాంటి థెరపీ ఉంటుంది? ఈవెన్ మీరు ప్రెగ్నెన్సీకి ముందు కూడా ఫిజియోథెరపీ యూజ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మేము దాన్ని పోస్ట్ ప్రెగ్నెన్సీ రిహాబ్, ప్రీ ప్రెగ్నెన్సీ రిహాబ్ అని ఉంటుంది. అంటే ప్రీ ప్రెగ్నెన్సీ రిహాబ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయండి. ఈ ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ అనేది ఒక ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఒక గర్భిణీ స్త్రీకి మేము ఇచ్చే వ్యాయామాలు అవి చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు బాబు పుట్టడానికి లేదా బాబుని లేదా పాపని హోల్డ్ చేయడానికి కండరాలు కావాలి. ఇప్పుడు ఈ కండరాలు అనేవి సాగుతాయి. ఎప్పుడైతే అనేది ఇప్పుడు పొట్టిలాగే ఉండదు కదండి, పెద్దగా అవుతుంది కదా, ఈ పెద్దగా అయినప్పుడు ఈ కండరాలు అనేవి సాగుతూ ఉంటాయి. సో ఈ సాగిన కండరాల్లో బలం తగ్గుతూ ఉంటుంది. సో తగ్గినప్పుడు మనం ఏం చేయాలి, ప్రీనేటల్ ఎక్సర్సైజ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్, ప్రీనేటల్ ఇంట్లో అంటే గ్రూప్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ మజిల్ ఎక్సర్సైజెస్. సో దానికి ఒక ప్రోటోకాల్ డిజైన్ చేసి అందరికీ కూడా, అంటే ఇది గ్రూప్ ఆఫ్ క్లాసెస్ చేయొచ్చు, ఇండివిజువల్గా కూడా చేయొచ్చు. గ్రూప్ ఆఫ్ క్లాసెస్ అంటే ఒక 10 మందిని లేదా 5గురును ప్రెగ్నెన్సీ లేడీస్ని తీసుకొని వాళ్ళకి మనం ట్రైన్ చేయడం, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అంటే దానికి కూడా మీకు శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ చేసే విధానాలు, దాంతోపాటు ఎలాంటి కండరాలు ఎలాంటి సమయంలో బిగబెట్టాలి, ఎలా హోల్డ్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ పొజిషన్లో కూర్చోవాలి, ఏ కైండ్ ఆఫ్ పొజిషన్లో నిలబడాలి, ఎలాంటి పొజిషన్లో బెండ్ అవ్వాలి, ఎలాంటి పొజిషన్లో బెండ్ అవ్వకూడదు, ఇలాగ ఇవన్నీ గ్రూప్ ఆఫ్ ట్రైనింగ్ అండి. సో ఇవన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే మజిల్స్లో స్ట్రెంగ్త్ పెరిగి ప్రెగ్నెన్సీ టైంలో ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇది ప్రీనేటల్, పోస్ట్నేటల్ ఎక్సర్సైజెస్. పోస్ట్నేటల్ ఏమవుతుంది అంటే ఇప్పుడు సాగిపోయిన వాటిని స్ట్రెంగ్త్ చేసాం కరెక్టే, కానీ సర్జరీ అయిన తర్వాత ఆ సాగిన మజిల్స్ని మళ్ళీ దాని మునుపటి పొజిషన్కి తీసుకురావాలి. రైట్, అవును. అది చెయ్యక మోస్ట్ ఆఫ్ ది లేడీస్ చూస్తే మనము పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత పొట్ట సాగిపోయి ఉంటుంది వాళ్ళకి. అంటే ఏ లేడీ ఇప్పుడు మన మదర్స్కి చూసుకున్నా కూడా వాళ్ళు ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, బాగా సాగి కనబడుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి రీట్రైన్ చేయాలన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయండి, ఈ కైండ్ ఆఫ్ చేస్తూ ఉంటే మీరు మళ్ళీ మునుపట్లాగా బలంగా తయారవుతారు అని. సో ఇవి చేయకపోవడం వల్లే వాళ్ళకి ఏంటిదంటే ఆపరేషన్ అయిన తర్వాత కానీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నొప్పులు ఇంకా అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సార్ ఇప్పుడు జనరల్గా సయాటికా అనేది ఒకటి ఉంటుంది, దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, నిలబడలేరు, పడుకోలేరు, అసలు ఒక పట్టున కూర్చోలేకపోతారు. దానికి ఎలాంటి థెరపీ ఉంటుంది సార్? ఇప్పుడు షియాటిక్ అనగానే మనం అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటిది అంటే, మన నడుములో 5 ఎముకలు ఉంటాయండి. నడుము భాగం L1, L2, L3, L4, L5 ఇవి లంబార్. అలాగే 5 డిస్క్స్ ఉంటాయి. ఈ 5 డిస్కుల్లో 4 డిస్కులు కంప్రెస్ అయిపోతాయండి. ఈ 4 డిస్కులు కంప్రెస్ అయినప్పుడు ఏదో ఒక భాగంలో ఎక్కువ కంప్రెషన్ అవుతుంది. ఆ ఒక్క భాగం ఎక్కడైతే ఎక్కువ కంప్రెషన్ అవుతుందో ఆ యొక్క నరం యొక్క సెన్సిటివిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఇలా ఎప్పుడైతే మీకు ఆ 4 భాగాల్లో కంప్రెస్ అవుతుందో అప్పుడు మీకు షియాటిక్ అంటే ఏదైతే వెన్నుపూస వెనకాల టచ్ అవుతుందో డిస్క్ వెళ్ళి అప్పుడు ఈ నరం తాకగానే ఈ నరము మన నడుము కండరాల నుంచి కాళ్ళ కండరాలకి సప్లై అవుతుంటుంది. సో ఈ టచ్ అయినప్పుడల్లా ఆ నర్వ్ ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఆ నర్వ్ ఇరిటేట్ అవ్వడం వల్ల ఈ కాళ్ళలోకి పాకుతూ ఉంటుందండి. అయితే ఇది కుడి కాళ్ళకు కానీ ఎడమ వైపుకి కానీ, అంటే ఏదో ఒక వైపు కొంతమందికి ఎక్కువగా మనం వింటాం, 2 కాళ్ళు అనేది చాలా రేర్గా వింటాం అన్నమాట. కానీ కుడివైపు ఎడమ వైపు మాత్రం ఒకవైపు మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్ ఎక్కువగా వింటాం. ఇలా విన్నప్పుడు ఏం చేయాలి అంటే దానికి ఫిజియోథెరపీలో మళ్ళీ మనం ట్రాక్షన్ ఇచ్చి కొంతవరకు ఆ డిస్క్ యొక్క ఒత్తిడిని రిలీజ్ చేశాక ఏదైతే ఇప్పుడు ఈ కండరాలు ఇరిటేట్ అయి ఉన్నాయో ఈ కండరాలన్నిటికీ కూడా మనం స్ట్రెచ్చింగ్స్తో పాటు మళ్ళీ దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ మొడాలిటీస్ అంటే ఎలక్ట్రోథెరపీ
అల్ట్రాసౌండ్ ఐఎఫ్టిఓ పెట్టి రిలీజ్ చేసుకుంటూ ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేసిన మజిల్స్ ఉంటాయో మళ్ళీ స్ట్రెంథనింగ్. ఎందుకంటే ఇరిటేట్ అయిన మజిల్స్ ఎప్పుడు కూడా మనం ఒక థెరపీ చేశాక వీక్ అవుతాయండి. ఓకే. వీక్ అయిన మజిల్స్ మళ్ళీ మనం స్ట్రెంథనింగ్ చేయాలి. సో అసలు సాధారణంగా షియాటికా రావడానికి కారణం ఏంటిది అంటే మన నడుము కండరాలు ఎప్పుడైతే వీక్ అయిపోతాయో, మన కోర్ అంటాం. కోర్ అంటే పొట్ట భాగము, ఈ సైడ్స్ వెనకాల, ఈ నడుము భాగం మొత్తం కలిపితే కోర్ మాట. ఈ కోర్ మజిల్స్ ఎప్పుడైతే వీక్ అయిపోతాయో అప్పుడు మీకు ఈ డస్క్ బల్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఏం చేయాలి, ఈ కోర్ అనేది స్ట్రెంగ్త్ పెంచాలి బాగా. అంటే మనం ఎంత స్ట్రెంగ్త్ చేస్తూ ఉంటే కోర్ని, మన బ్యాక్ ఇష్యూస్ అంత తక్కువ ఉంటాయండి. అందుకే చూడండి, జిమ్ చేసే వాళ్ళకి బ్యాక్ ఇష్యూస్ తక్కువ ఉంటాయి. కానీ వాళ్ళు స్ట్రెయిన్ చేయడం వల్ల వచ్చే బ్యాక్ ఇష్యూస్ వేరు మళ్ళీ. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక మనిషి వెయిట్ లిఫ్టర్ ఉన్నారు, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేస్తున్నాడు. ఆ వెయిట్ లోడ్ అంతా ఏం తీసుకోవాలి, మన బ్యాకే తీసుకోవాలి. సో ఒక నార్మల్ జిమ్ యాక్టివిటీ చేసి, నార్మల్ స్ట్రెంథనింగ్ చేసి, ఒక మజిల్స్కి మంచి టోన్ ఉంచుకొని మన డైలీ లైఫ్ యాక్టివిటీస్ చేసుకున్నప్పుడు మనిషికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్స్ ప్రొఫెషనల్గా ఇవి చేస్తారో వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. లేదు కంప్లీట్గా కోర్ స్ట్రెంథనింగ్ చేయకుండా అసలు ఏం స్ట్రెంత్ అంటే డైలీ రొటీన్ యాక్టివిటీస్లో కూడా మనం ప్రాపర్ స్ట్రెంత్ ఏం మెయింటైన్ చేయకుండా ఎప్పుడైతే మనం డైలీ యాక్టివిటీస్ చేసుకుంటామో ఒక ఏజ్ వచ్చాక ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. సో ఎప్పుడు కూడా మనం ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే, మీరు ఆపరేషన్ చేయించుకున్నా, డిస్క్ బల్జులు ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా మీ కోర్ అనేది స్ట్రెంత్ ఉండాల్సిందే. అది లేనప్పుడు మీరు ఏం చేయించుకున్నా, ఏం చేసినా కూడా అది టెంపరీ. అలాగా ఇప్పుడు మీరు మొన్న కూడా ఇందాక మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నప్పుడు కూడా సర్జరీ తర్వాత ఎలా ఉంటుంది అన్నట్టు కూడా నన్ను చాలాసార్లు అడిగారు జనరల్గా. నేను ఇప్పటికీ అది చెప్తున్నాను, సర్జరీ జరిగిన తర్వాత స్ట్రెంత్ చేయలేదు. సర్జరీ అన్ని డిస్కులకి చేయరు కదా మేడం, 5 డిస్కులు ఏదో ఒక డిస్క్కి చేస్తారు. అన్ని డిస్కులకి చేస్తే అన్ని డిస్కులకి కలిపి ఒక నిచ్చెన వేయాలి, అప్పుడు ఒక ఫ్రేమ్ లాగా. అప్పుడు ఇంకా వంగడానికి ఉండదు, కూర్చోడానికి ఉండదు, ఇట్లా స్టిఫ్గా బిగుసుకున్నట్టు కూర్చోవాలి ఎప్పుడు ఇంకా లైఫ్ అంతా. సో ఒక డిస్క్ అవుతుంది, మరి మిగిలిన 4 డిస్కులు ఎవరు కాపాడుకోవాలి? సో ఇదేంటిదంటే సైకిల్ మాట. మనం స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మెయింటైన్ చేయాలి ఇవన్నీ. ఇప్పుడు ఈ సయాటికాకి ఎన్ని రోజుల థెరపీ ఉంటుంది సరే, డ్యూరేషన్ ఎంత? ఇది ఎలా ఉంటుందంటే మేడం, కండిషన్ అంటే కొంతమందికి షియాటికా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ముడి వరకు అంటే మన గ్లూట్స్ వరకునే పెయిన్ ఉంటుంది. ఒక స్టేజ్ పెరిగాక కింద తై భాగం, వెనకాల తొడ భాగం లాగుతూ ఉంటుంది. ఇంకొన్ని రోజులు పోయాక కింద పిక్కలు అంటాం కదా, కాఫ్ మజిల్స్, ఇవి కూడా లాగుతూ ఉంటాయి. ఇంకొంతమందికి అరికాల వరకు వెళ్ళిపోతుంది. సో ఏ స్టేజ్లో ఉందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ టైం ప్యాటర్న్ అనేది డిసైడ్ ఉంటుంది. క్రానిక్ స్టేజ్లో ఉంటే కనీసం ఒక 1 మంత్ థెరపీకి, తర్వాత స్ట్రెంత్ ట్రైనింగ్కి 2 to 3 months టైం పడుతుంది. అంటే ఒక 3 months ప్రోటోకాల్ ఉంటుంది. అదే అక్యూట్ స్టేజ్లో ఉందనుకోండి, విత్ ఇన్ ఏ మంత్ వీ కెన్ రికవర్. ఓకే, అంటే తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుందంటారు? ఖచ్చితంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.